మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 27వ చరణం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధువై వారిని అణచివేసెదవు. ఫర్ thou wilt save the afflicted people, but wilt bring down high looks. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని స్తుతిస్తూ రాసినటువంటి కీర్తన ఇది. అప్పటికే శత్రువుల చేతిలో నుంచి విడిపించబడ్డాడు, ముఖ్యంగా సౌలు చేతిలో నుండి తప్పించబడ్డాడు. దేవుడు స్తుతి నొంద తగినవాడని ఎలుగెత్తి స్తోత్ర కీర్తన వ్రాస్తున్నాడు దావీదు. దానిలో భాగంగా చెప్తున్నాడు, ఎవరైతే శ్రమ పడతారో ఖచ్చితంగా నువ్వు రక్షిస్తావు నాయన వాళ్ళని. ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా అణిచేస్తావు నాయన అని తెలియజేస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? దేవుడు న్యాయానికి, నీతికి ఖచ్చితంగా ఏమాత్రం కూడా తీసిపోకుండా జీవిస్తాడు. అంటే ఆయన న్యాయ వ్యవహారాలకు ఇది ఒక ఉదాహరణగా మాట్లాడుతున్నాడండి. ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లరా. ఆయన ఎక్కడా కూడా నీతి తప్పి, న్యాయం తప్పి ఆయన వ్యవహారం ఎక్కడా కూడా జరిపించలేదు. నిజంగా నీవు నీతిని బట్టి శ్రమ పడుతున్నావు అంటే నిన్ను రక్షించటానికి ఆయన ముందే ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. ఆయన నలిగిన రెల్లును విరిచే దేవుడు కాదు. ఆయన మకమకలాడే ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న దీపాన్ని కూడా వెలిగించే దేవుడు ఆయన. ఎవరిని బట్టి శ్రమ పడుతున్నావో కించిత్ ఆలోచన చేయాలి. నీ స్వయంకృత అపరాధాల ద్వారా శ్రమలు కొని తెచ్చుకున్నావా, లేక ప్రభు నిమిత్తం, ఆయన ఆత్మీయత నిమిత్తం నీవేమన్నా శ్రమ పడుతున్నావా? మొదటి దాని విషయమైతే నేనేం మీకు చెప్పను, కానీ నీవు ప్రభు నిమిత్తము శ్రమ పడుతున్నట్లయితే దేవుడు రక్షించటానికి సిద్ధహస్తుడుగా ఉన్నాడు. అదే దావీదు యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దేవునిపై ఉన్న నమ్మకం, నువ్వు రక్షిస్తావు నాయన. ఎవరైతే దీనస్థితిలో ఉంటారో అటువంటి భక్తులను నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టవు. ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడండి. కొంతమంది ఉంటారండి, గర్వంతో కన్నులు నెత్తికెక్కి కన్ను మిన్ను కానకుండా ఉంటారు కొందరు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడండి? అణగొట్టేస్తాడు. నీవు అణిచివేస్తావంతే. గర్విష్ఠులకు విరోధులు ఎవరు అంటే నీవు నేను కాదు, దేవుడే విరోధిగా ఉంటాడు. గర్వమణిచి గద్దెను దించాడు. పాత నిబంధన కాలంలో రాజులను చూడండి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలను సైతం మీరు పరిశీలించండి, జ్ఞానులు సైతం పరిశీలించవచ్చు. గర్విష్ఠులకు దేవుడి విరోధి. దేవుడి విరోధిగా ఉన్నటువంటి గర్విష్ఠుల్లాగా మనమెందుకు ప్రవర్తించాలి? మనమెందుకు మిడిసిపడాలి? ప్రభు కొరకు శ్రమ పడితే పోయేదేమీ లేదు. శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడు. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోని అవసరం లేదు. కృంగిపోతే యు ఆర్ హోప్లెస్. నువ్వు చేతకాని వాడివి అయిపోతావు. నువ్వు చేతగాని దానివి కావు. దేవుడు నిన్ను పనికి వచ్చేటట్లుగా, ఆయన పనికి వచ్చేటట్లుగా సిద్ధం చేశాడు. నీ శ్రమను ఆయన చూస్తున్నాడు. ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలు పడిన శ్రమను చూచాడు. ఈరోజు నువ్వు పడుతున్న శ్రమను కూడా చూస్తున్నాడు. ఆయన పేరే రక్షణకర్త. ఆయన మనలను రక్షించగల సమర్థుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. మనల్ని రక్షించడానికే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎవరి క్రింద నువ్వు నలిగిపోతున్నావు, ఆ యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఎవరైతే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారో వారి విషయమై చర్య తీసుకుంటానికి దేవుడు వచ్చాడు. నీవు నేను చేయవలసిన పని ఒక్కటే. గర్వం కానీ మనల్ని ఏలనిస్తే దేవుడు మనకు విరోధి అని గ్రహించి మనం వినయమనస్కులుగా దేవుణ్ణి ఆరాధించాలి. స్తోత్ర కీర్తన పాడాలి. ప్రభువా, నిన్ను స్తుతించటానికే నన్ను బ్రతికించావు.
లోకాన్ని తిరస్కరిస్తానయ్యా, స్వార్థాన్ని, నా యొక్క స్వార్థపు కోరికలను జయిస్తాను, నీకు నేను కట్టుబడి ఉంటాను, నీ కృప నాకు కావాలి అని స్తుతితో పాటు అర్థింపుడు కూడా మనకు చేయాలి. దేవుడి నిన్ను లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని శ్రమను తొలగించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఎవరైతే కాలెత్తారో వాళ్ళ పని పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తుతించు, ఆయన్ని కీర్తించు, ఆయన అర్థించు, ఆనందంగా జీవించు. దేవుని కృప సదా నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.